దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 30-44 వచనాల వరకు మనము ధ్యానము చేయబోతుంటున్నాం. ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్న అద్భుత కార్యములను మనము ధ్యానిస్తూ ఉండగా, ఈ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారమును పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రాజ్య సువార్తను అందిస్తుండగా అనేకులు ఆయనను వెంబడిస్తూ వచ్చారు. అనేకులు ఆయన బోధను ఆసక్తి కలిగి వింటూ ఉండగా, వారు ఆ రోజుకి ఆ వాక్యాన్ని వింటూ మరి అక్కడే చాలా ప్రొద్దు పోయిన తరువాత మరి ఆయన శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో వీరి కొరకు ఆహారము మరి కొనుటకు మేము మమ్మల్ని పంపమని అడిగినప్పుడు, మీరు వారికి భోజనము పెట్టుడి అని ఆయన వారితో చెప్పినప్పుడు, 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని అడిగినారు. అందుకు యేసుక్రీస్తు ప్రభు, మీ వద్ద ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వారు వెదికినప్పుడు ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు కనుగొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆహారాన్ని తీసుకొని వచ్చారు. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలను విరిచినప్పుడు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టగలిగారు. మిగిలినవి 12 గంపలకెత్తిరి అని మనము ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాము, ధ్యానము చేస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన అద్భుతము ఏమో తెలుసా? ఎప్పుడైతే ఆ చిన్న పిల్లవాడు తనకు కలిగినది ఇతరుల కొరకు ఉపయోగపడుతుందని నమ్మి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చాడో, అదే నిజమైన అద్భుతము. ఆ పిల్లవాని హృదయంలో నాకు కలిగినది ఇతరులకు కూడా ఆహారముగా దేవుడు ఇవ్వగలడనే విశ్వాసం ఉంచి తనకు కలిగినది తీసుకుని వచ్చి ఇచ్చాడు. చూడండి, అది ఈరోజు మనము చేయవలసినది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తనకు కలిగినది తీసుకొని వచ్చాడు. అవి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే. కానీ ఆ బిడ్డ యొక్క జీవితము ద్వారా మనకు కలిగినది ఇతరులతో మనము పంచుకోవాలి, లేక షేర్ చేసుకోవాలనే అర్థమును ఆ బిడ్డ మనకు తెలియపరిచాడు. ఎంత గొప్ప రహస్యము కదా. ఈరోజు మనము గమనించినట్టయితే పిల్లలు ఎవరు కూడా వారికి కలిగినది ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు, వారి వస్తువులు కానీ వారి తిండి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిన్న పిల్లవాడు తనకు కలిగిన ఆ కొద్దిపాటి ఆహారమును అది ఇతరులకు ఉపయోగకరంగా మారుతుంది అనుకున్నప్పుడు అతడు తెచ్చి యేసు ప్రభు చేతికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా మనకు కలిగిన ఏ చిన్నదైనా కూడా అది మనము ఇతరులకు ఉపయోగపడుతుందని మంచి ఉద్దేశము కలిగిన వారిగా మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాటిని తీసుకొని వచ్చినప్పుడు, దానిని దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు, అతడు దాన్ని పంచిపెట్టినప్పుడు అది అద్భుతముగా అందరికీ సరిపోయి 12 గంపలకు ఆహారం ఏ రీతిగా మిగిలిందో, నేను ఏదైతే యేసుక్రీస్తు ప్రభు చేతుల్లోనికి ఇస్తుంటున్నామో అది ఆయన పంచిపెట్టినప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు, ఆయన ఆశీర్వదించినప్పుడు అది సమృద్ధిగా మారిపోతుంది. 12 గంపలకు ఆహారం మిగిలినట్టుగా ఈరోజు నీ సమయాన్ని, నీ తలాంతులను, నీ ధనమును యేసుక్రీస్తు ప్రభు చేతికి నువ్వు అప్పగించినప్పుడు అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని పైకెత్తి ఆశీర్వదించి ఆయన నీకు సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఏ కొరత లేకుండా సమృద్ధిగా ఆహారాన్ని పంచి ఇచ్చి నడిపించిన దేవుడు, 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చిన దేవుడు, నా జీవితంలో కూడా ఆహారముతో పాటు సమస్తమును ఆయన ఆశీర్వదించి ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. మనం విశ్వాసము కలిగిన వారిగా క్రీస్తు వైపు చూస్తూ ఈయన అన్ని చేయగలిగిన దేవుడు అని నమ్మి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన కార్యమును చేయగలిగిన వాడై ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను త్రోసివేసే దేవుడు కాదు, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులుగా ఉంటున్నా మీరు నా దగ్గరికి వస్తే మీ యొక్క జీవితాలను నేను మారుస్తానంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగిన వారిగా మనం ఆయన దగ్గరికి రావాలి.
యెహోవా యందు నమ్మిక ఉంచి భయభక్తులు కలిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏది కూడా తక్కువ చేయకుండా మనకు సమృద్ధిగా ఇచ్చేవాడు. అవును, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొట్టాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువైనదని వాక్యం సెలవిస్తుంది కదా. నమ్మి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అద్భుతాలను చేయగలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఆయన ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉంటున్నాడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయబోతూ ఉంటున్నాడు. నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వచ్చినట్టయితే, నీకు కలిగిన దాన్ని చేతిలో ఉంచినట్టయితే, ఆయన దానిని ఈరోజు ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. ఆయన ఆశీర్వదిస్తే సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో మరి ఆ చిన్న పిల్లవానిలాగా నీకు కలిగినది దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటున్నావా? దేవుని చేతిలో నీకు దాన్ని ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నావా? దేవుడు అద్భుతాన్ని చేస్తే 12 గంపలకు ఆహారం ఏ రీతిగా మిగిలిపోయిందో ఆ రీతిగా సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు నీ అవసరతలు మాత్రమే తీరవు గాని ఇంకా మిగులుబడి నీకు తృప్తికరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాలమున నువ్వు ఏదైతే నీ దగ్గర ఉందో అది దేవుని దగ్గరికి తీసుకొని పరిగెత్తిరా. దేవా, ఇదిగో ఇది నా దగ్గర ఉందని ఆయన చేతికి ఆయన ఆశీర్వదించి ఆయన పంచి ఇస్తాడు. నీ యొక్క జీవితాన్ని మార్చి వేస్తాడు. నీకు సమృద్ధిని ఇస్తాడు, తృప్తిని ఇస్తాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలమున దేవుని వైపు చూద్దామా? దేవా, ఆహారాన్ని పంచి ఇచ్చిన వాడు, సమృద్ధిగా ఇచ్చిన దేవా, నాకు కలిగినది ఉదయకాలం నీ చేతికి అప్పచెప్తుంటున్నాను. అది నా సమయము కావచ్చు, నా తలాంత కావచ్చు, నా ధనము కావచ్చు, నా భూమి కావచ్చు, నా ఆస్తి కావచ్చు. ఏదైతే నువ్వు నాకు ఇచ్చావో ఇదిగో నీ చేతికి దాన్ని ఈరోజు ఇస్తుంటున్నాను. దాన్ని ఆశీర్వదించు ప్రభువా. అయినా దాని ద్వారా ఇతరులు బలపడి నేను బలపడి, ఇతరులు తృప్తిపడి నేను తృప్తిపడే రీతిగా తండ్రి మీరు సహాయము చేయమని అడుగుతూ, పరిశుద్ధాత్మదేవుడా మీ కృపనుంచమని అడుగుతూ, ఈ వాక్యము ద్వారా మీరు నన్ను బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్న వారి జీవితాలలో కూడా కార్యమును జరిగించమని, పరిశుద్ధాత్మదేవుడా మా జీవితాలలో మార్పును తీసుకురమ్మని, క్రీస్తును హత్తుకొని బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.